దేవుని వాక్య భాగం చదువుతుంది. గ్రంథంలోని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం పిల్లలు. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమును ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండెను. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచింది. అయితే వారు ఆయనను గుర్తుపట్ట లేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఈ సంగతులు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచింది. వారిలో క్లోయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములను శక్తిగల ప్రవక్త ఎండును. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్ష అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుజామున సమాధి ఎదుగు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చింది. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసి, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు మృతులు ఇలాగ శ్రమపడి తన మహిమలు ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించి వచ్చిన భావం వారికి తెలిపారు. ఇంతలో వారు వెళ్ళుచున్న గ్రామం నాకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలకు వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యమయ్యారు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్న వారు కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడమని చెప్పుకొని వారి విని త్రోవలో జరిగిన సంగతులను తన రొట్టె విరిచడం వల్ల తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన మానవాళి యొక్క పాప విమోచన కోసం, మానవాళి యొక్క విమోచన కోసం, విడుదల కోసం, సాతాను బంధకాల నుంచి, మరణ బంధకాల నుంచి, పాతాళం నుంచి, ఆరణ గిరిగుండం నుంచి విడిపించడానికి దేవుడే మానవుడుగా ఈ లోకానికి అవతరించాడని, పుట్టాడని, ప్రత్యక్షము తీర్చాడని, ఆయన
వచ్చాడని లేఖనాలు తెలియజేస్తుంది. అరుణోదయ దర్శనం అనుగ్రహించినది కూడా లేఖనాలలో మనం చూస్తాం. సశరీరుడుగా ప్రత్యక్షమాయనని లేఖనం. లూకా సువార్తలో ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి లూకా సువార్త 279 వచనంలో ఆయన ఈ లోకానికి అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు అనేటువంటి లేఖనం. తిమోతి పత్రికలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయనని లేఖనం. యోహాను పత్రికలో పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని, అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడని లేఖనం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కన్యమేరీ గర్భంలో రావాలి కాబట్టి, ఉద్భవించాలి కాబట్టి, మానవుడిగా రావాలి కాబట్టి, లేఖనాలు నెరవేరినట్లుగా కన్యక గర్భవతి కుమారుని కరుణ లేఖనం నెరవేరినట్లుగా ఆయన ఆమె గర్భంలో ఆయన ఉద్భవించాడు, పుట్టాడు. ఆయనే ఆమె ద్వారా ఈ లోకానికి రావాలనే లేఖనం నెరవేరినట్లుగా అలా జరిగింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, లూకా భక్తుడు అంటున్నాడు, ఆయన మానవాళ్ళ చీకటిలో ఉన్న వారికి వెలుగు చూడటానికి ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించింది. అంటే ఆయన ఏదైనా తోటలో మానవునికి ప్రత్యక్షత కలిగినటువంటి మానవులు, దేవుని చూసే అనుభవం ఉన్నటువంటి ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు ఆ ప్రత్యక్షతను కోల్పోయారు కాబట్టి మరల మానవుడు దేవుని చూసే రీతిగా ఆయన అరుణోదయ దర్శనం ఇచ్చాడు. అందరు చూసే రీతిగా వచ్చాడు ఆయన. అందరితో ఆయన ఈ లోకంలో కాపురం ఉంటానికి, ఈ లోకంలో అందరితో కలిసి జీవించడానికి ఆయన వచ్చిందంటే అరుణోదయ దర్శనం ఇచ్చాడు. అరుణోదయ దర్శనం, చీకటిలో ఉన్నవారు ఆయన చూసే రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడండి. తిమోతి భక్తుడు తిమోతికి పౌలు గారు రాస్తారు, ఎందుకు వచ్చాడు అంటే పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. అన్నాడు ప్రత్యక్షమాయన వచ్చేది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన ఈ లోకానికి రావటం అయింది 2026 సంవత్సరాల క్రితమే మన కోసం కదా. ఆయన త్యాగం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. సమాధానార్థమైన శిక్ష తండ్రి దేవునాథుని మీద మోపాడు. స్వరూపమైన సొగసైన లేని వాడుగా చేయబడ్డాడు. అనేకులు నిర్దోషులుగా చేయటానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు కదా. శిలువలో క్రయధనుగా, విమోచన క్రయధనుగా తన ప్రాణము ఇవ్వటానికి నేను వచ్చానని సెలవిచ్చిన మా ప్రభువారు విమోచన క్రయధనుగా తన ప్రాణాన్ని శిలువలో ధారపోసి మనల్ని విమోచించాడు. అనేకులు నిర్దోషులుగా చేశాడు. లేఖనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అనేకులు నిర్దోషులుగా చేశాడు. దోషములన్నిటినీ క్షమించాడంట, సంకటములన్నిటినీ కుదిర్చాడు, గోతు నుంచి ప్రాణాన్ని విమోచించాడంట, కరుణా కటాక్షంలో కిరీటముగా ధరింపజేసాడు. అలాంటి ప్రభువారు క్రీస్తునందు ప్రియులైన ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళ్ళ కోసం ప్రాణము త్యాగం చేసి శిలువలో తన రక్తానంద ధారపోసి మానవుల పాపములు క్షమాపణ కోసం రక్తములో మన పాపములను విమోచించినాడు, కడిగినవాడు, క్షమించిన, అతిక్రమాలు ఎత్తివేసిన, కొట్టివేసినవాడు, పాపములను దూరం చేసేవాడు, పాపములను కడిగి వేసి లోక పాపములు పోసుకున్న దేవుని గొర్రెపిల్లగా పాపములన్నింటినీ కడిగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 11 సార్లు అనేకుల శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ 11 టైమ్స్ ఆయన
తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. 40 దినాలు వారికి ప్రమాణాలు చూపిస్తూ ప్రత్యక్షతను ఆయన కనపరుచుకుంటూ వారిని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. సదాకాలం నీకు తోడుగాను నన్ను ధైర్యంగా ఉన్నాడు. మీ మీదకి కదా నా తండ్రి వాగ్దానం చేసింది, మీరు పంపించబోతున్నాం, మీరు వచ్చేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండమని వారిని బలపరుస్తూ ఉన్నాడు. వారికి ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, సమాధానం ఇస్తున్నాడు, వారిలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఉన్నాడు ప్రభు వారు. ప్రియమైన వాళ్ళరా, ఒక దినానంట ఆయన తిరిగి లేచిన తర్వాత ఇదొక ప్రత్యక్షత. ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఇదిగో ఆ దినమంది వారు 2 యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వాళ్ళు వెళుతున్నారట. ఈ జరిగిన సంగతులను గురించి ఒకరొక సంభాషణ చేసుకుంటూ వెళుతున్నారట. ఆలోచించుకుంటుండగా యేసు వారితో కూడా నడిచెను. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను చూడకుండా వారి కన్నులు మోయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, వారు నడుచుకుంటూ వెళుతుంటే ఈ సంగతుల గురించి మాట్లాడుకుంటూ యెరూషలేములో జరిగినటువంటి నిర్గమం గురించి, ఆయనను బాధించిన విధము, ఆయన చనిపోయిన విధం, స్త్రీలు వెళ్ళి తెల్లారుజామున వారు ఆయనను చూసామనేటువంటి విషయాలు, ఇవన్నీ ఒకరు ముచ్చటించుకుంటూ వెళుతూ ఉంటే యేసు వారితో కూడా నడుచుకుంటూ వాళ్ళతో కూడా కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతారు. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు గుర్తుపట్టలేదు. అంటే వారు గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడ్డాయి. యేసు ప్రభు వారిని చూడలేమండి, ఆ దేవుని చూడలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని చూడలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, దేవునిని చూడలేకపోతున్నాం. అంటే మన మనోనేత్రాలు మూయబడ్డాయని అర్థం. మన మనోనేత్రాలు తెరవబడితే మనం దేవుని చూడగలుగుతాం, దేవుని రాజ్యాన్ని దేవుని కదా దృశ్యమైనవి కనుక కాకుండా అదృశ్యమైన వాటిని చూడగలుగుతాం. కాబట్టి మనం మనోనేత్రాలు మోయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయా అని మనం గ్రహించుకోవాలి. మన మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాయా, ఆరిపోయి ఉన్నాయా గ్రహించాలి. కాబట్టి మనం లోకంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రత్యేకమైన విషయాలలో మనం నేర్చుకోవాల్సిన విషయాలలో మనోనేత్రాలు వెలిగించుకోవాలి. ఆయన అడగాలి, ప్రభువా మా మనోనేత్రాలు వెలిగించేయ. మనోనేత్రాలతోనే ఆయనను చూడగలుగుతాం. మనోనేత్రాలు వెలిగించబడకపోతే, మనోనేత్రాలు మోయబడితే మనం ఏమీ చూడలేము. దేవుని రాజ్యాన్ని చూడలేము, దేవుని చూడలేము, దేవుని వాక్యాన్ని చూడలేము. అదృశ్యమైనటువంటి లోకం ఉంది, ఆ లోకాన్ని, దేవదూతులను, దేవుని మహిమను మనం చూడలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అనుదిన ప్రార్థనలో మన ప్రభువా మా మనోనేత్రాలు వెలిగించేయాలని ప్రార్థన చేస్తాం. మనోనేత్రాలు వెలిగించేయాలి. నేను చూసే కనులు ఇవయ్యా కదని మనం ప్రార్థన చేసుకోవాలి. మా కనుల్లో ఉన్నటువంటి ఆ గుడ్డితనం తీసే ప్రభువాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన సౌలు ప్రార్థిస్తున్నప్పుడు అననీయ వచ్చి చేతులు ఉంచినప్పుడు పొరల వంటి రాలగా ఆయన వారిని చూశాడు, ప్రభువుని చూచాడు లేఖనం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ పొరల వంటి చీకటి పొరలు రాలిపోయినప్పుడు మన కనుల్లో ఉన్నటువంటి క్రొవ్వు కరగాలి, పాపం చీకటి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రభువాన్ని చూడలేదు. కాబట్టి మనదిన ప్రార్థనలో ప్రభు మా మనోనేత్రాలు వెలిగించేయని ప్రార్థిస్తాం. ప్రార్థన అవసరతలలో ప్రాముఖ్యమైనది మా మనోనేత్రాలు వెలిగించు, మాకు జ్ఞానం అని అడగాలి, మా మనోనేత్రాలు వెలిగించేయని అడగాలి. విలువైనవి అనమాట ప్రార్థనలో, విలువైనటువంటి ప్రార్థన. సర్వాంగ కవచంతో మమ్మల్ని నింపయ్యారు, మా ఆత్మదీపాన్ని వెలిగించేయాలి, మా సిద్ధులను నూనె నింపయ్యారు, మా ఆత్మకు వస్త్రాలు, మా ఆత్మకు దృష్టి, ఆత్మకు బలం, ఆత్మకు జ్ఞానం, ఆత్మ కావలసిన ఆహారం, ఆత్మ కావలసిన జీవజలను మాకు ఇవ్వయని మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మొరపెట్టుకోవాలి. అప్పుడు తప్పుగా అనుగ్రహిస్తుంది.
కాబట్టి మనోనేత్రాలు వారి నేత్రాలు మూయబడినాయి అంట, మనోనేత్రాలు. కాబట్టి వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు, చూడలేకపోయారు. ఎప్పుడు తెరవబడ్డాయి? ఆయన ఎప్పుడైతే రొట్టె విరిచాడో అప్పుడు తెరవబడ్డాయి. కాబట్టి మనోనేత్రాలు గుడ్డివైనాయి, కాబట్టి మోయబడ్డాయి, కనులు నేత్రాలు మోయబడ్డాయి. కాబట్టి ఏమన్నాడు? వారు ఆయన గుర్తుపట్టకుండా వారి కనులు మోయబడిను, మనోనేత్రాలు మోయబడి, కాబట్టి చూడలేకపోయారు. వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆయన అడుగుతున్నారు, ఏ విషయాల్లో మీరు మాట్లాడుకోలేదని ప్రభువారు వారిని అడిగితే, వాళ్ళిద్దరు వారిలో క్లయోప అనేటువంటి ఒక అతను అంటున్నాడు, ఏమంటాడు, నువ్వు యెరూషలేములో బస చేసుకోవడం ఈ 3 దినాలు జరిగిన సంగతులు నీకు తెలియదా? అంటే ఏ సంగతులు అంటే నజరేయుడైనటువంటి యేసు వారికి వచ్చినటువంటి సంగతులు, యేసు ప్రభు వారికి వచ్చిన సంగతులు. అధికారులు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన ఆయన ఎలాగా సెలవుకు తప్ప చెప్పించారు, బాధించారు, ఆ సంగతులు నీకు తెలియదు అని అడుగుతున్నాను. ఈ రాత్రి కాలంలో తెలవదమ్మా. కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన దేహం సమాధిలో లేకుండా వాళ్ళు చూశారు. కొందరు దేవతలు వారికి కనబడారని చెప్పారు, ఆయన సమాధిలో లేడని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటుంటే అప్పుడు ప్రభువారు అన్నాడు, కొందరు స్త్రీలు చెప్పినట్టు కనుగొన్నారని. ఆయనను చూడలేకపోయారని చెప్పారు. అందుకు ఆయన ఏం చేశాడంటే, అవివేకులారా, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా. కాబట్టి దైవం ఈ రోజున నిజమైన సేవకుల మాట ప్రజలు నమ్మలేరు. సత్యవాక్యాన్ని వారు నమ్మలేకపోతున్నారు. వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. కల్పనా కథలు నమ్ముతున్నారు, మోసాలు నమ్ముతున్నారు, అబద్ధ ప్రవక్తల మాటలను, అబద్ధ శోధి చెప్పే వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. నిజ సేవకులను గ్రహించలే, వారి మాట వినలేకపోతున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ లోకంలో దేవుని లేఖనాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. కాబట్టి వారిని గద్దిస్తున్నారు, ప్రవక్తల మాటలను నమ్మని మందమతులారా గద్దించి మోషే అంటున్నాడు, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాల్లో తను కూర్చుని వచ్చిన భావాలు వారికి తెలిపెను. వాళ్ళకి మోషే ప్రవచనాలు, సమస్త ప్రవక్తలు, ఎవరైతే క్రీస్తు శ్రమపడి తిరిగి లేస్తాడు, ఆయన పరిశుద్ధులు కుళ్ళు పట్టునివ్వడానికి దావీదు గారు ప్రవచించాడు, ఇవన్నీ కూడా ఆయన తిరిగి లేస్తాడని ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నమ్మలేదు వారి మాటలు, కాబట్టి మీరు ప్రవక్తలు నమ్ముకోండి. నీ దేవుడైన నిజమైన దేవుడైన నీ యెహోవాను నమ్ముకుంటే మీరు కృతజ్ఞులగుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే మీరు బలమును అందుకుంటారని దేవుడు చెప్పినట్లుగా. ప్రియమైన వాళ్ళరా, నిజమైన సేవకుల మాటలు కూడా జాగ్రత్తగా విని నమ్మి విశ్వసించాలి. వాటిల్లో ఏదన్నా శ్రమ వస్తుందని తెలిసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మొరపెట్టుకోవాలి, అప్పుడు విడిపిస్తాయి. కాబట్టి వారికి అవి లేఖనాలు తెలియజేసి అక్కడ వాళ్ళ గ్రామం ఎమై గ్రామానికి దరిదాపులకు వెళ్ళినప్పుడు అంట పొద్దుపోతున్నప్పుడు వాళ్ళ శిష్యులు అన్నారంట, అయ్యా చాలా పొద్దుపోతుంది, నువ్వు చాలా దూరం వెళ్ళాల్సినట్లుంది, కాబట్టి ఈ రాత్రికి మా ఇంట్లో బస చేయమని ఆయన అడిగారంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను ప్రతిమాలు బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన పైకి దూరం ఇంకా పైకి వెళ్ళే వాళ్ళలాగా ఉంటే వారంట, ప్రొద్దుపోయి సాయంకాలం అవుతుందయ్యా, ఈ రాత్రి మా ఇంట్లో బస్ వేసి రేపు ఉదయం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన బలవంతం చేశారంట. పదే అడిగారు అనమాట, చీకటి పడుతుందని. ఆ బలవంతం చేసినందువల్ల ఆయన వారితో కూడా ఉండడానికి వారి ఇంటికి వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియులారా, మనం కూడా ప్రభువారిని కదా ఏం చేయాలంట, మా ఇంట్లో నివసం చేయాలి, మా గృహాలలో ఉండే, మా సన్నిధిలో ఉండే, మాకు తోడుగా ఉన్నాయని మనం బ్రతిమలాడుకోవాలి. ప్రార్థనలు భోజనాడాలి దేవుని సన్నిధి. మా మొరాలకించు ప్రభు, మా సమస్యలు తొలగించు ప్రభు, మా ఇంటిలోకి రానాయన, శాపం పొందినాయన, నీవు వస్తే వెలుగు, నువ్వు వస్తే ఆశీర్వాదం కదా, నువ్వు రానాయన మనం బ్రతిమలాడుకోవాలి. ఆయన మన ఇంట్లో ఆయన లేకపోతే ఎవరుంటారు? సాతాను ఉంటాడు. ఎవరుంటాడు? అల్లరి ఉంటాడు.